డిస్టర్బ్ చాలా డిస్టర్బ్ చేసింది. మేమనుకున్నాము, మనం ఎట్లాంటి సిట్యుయేషన్స్ వచ్చినా అసలు ప్రేయర్స్ మిస్ అవ్వద్దు. అది కంటిన్యూ చేయాలి. కాకపోతే 3:00 కాకున్నా గానీ డేలో అయినా చేసుకుందాము. టైం పెంచుదామనేసి అనుకున్నాము. ఇంకా ఆ టైంలో ఎట్లా అంటే వర్షిప్ చేసుకొని, అలాగే ఆమె అక్క గురించి నేను, నా గురించి అక్క, సంఘం గురించి, అలాగే ఆహ్, అన్న చెప్పే ప్రతిరోజు వాక్యం తోరా పోర్షన్‌ని ఇద్దరం డిస్కస్ చేసుకొని, అంటే చదివి డిస్కస్ చేసుకొని, ఈరోజు ఏం చెప్పిండ్రు అని నాకర్థమైంది అక్క, అక్కకర్థమైంది నేను. అట్లా డిస్కస్ చేసుకొని దేవుని వాక్యంలో ఎదగడం జరుగుతుంది. అయితే బిఫోర్ ఎట్లుండే అంటే ప్రేయర్ పార్ట్నర్‌కి ముందు తోరా పోర్షన్ ఒక టార్గెట్ లాగా చదవాలి, గ్రూప్‌లో పోస్ట్ చేయాలి, చదివినా అనేసి అట్లా. ఇంకా ప్రేయర్‌లో గూడా 1-3 మినిట్స్ కంటే ఎక్కువగా స్పెండ్ చేయకపోయేదాన్ని. ప్రేయర్ పార్ట్నర్ తర్వాత ఎక్కువగా బలంగా దేవునిలో, అంటే వాక్యాన్ని అర్థం చేసుకునే కృపను దేవుడు ఎంతగానో నాకు సహాయం చేశారు. చాలా టైమ్స్ ట్రై చేశాను వాక్యాన్ని అర్థం చేసుకోవాలని. కానీ ప్యాటర్న్ స్టడీ ఏంటి, ఇది దానికి కంపారిజన్ ఏంటి అని అస్సలు అర్థం చేసుకునే ఇది లేకుండే నాకు. ఎప్పుడైతే ప్రేయర్ పార్ట్నర్‌ని దేవుడు నాకు అన్న ద్వారా ప్రత్యక్షత ఇచ్చి ఎప్పుడైతే అట్లా ఉందో అప్పటినుంచి దేవుని వాక్యం డీప్‌గా అర్థం చేసుకొని, అసలు ప్యాటర్న్ స్టడీ ఏంటి, ఇక్కడ అక్కడ కంపారిజన్ ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ భారం కలిగి ఎలా ప్రార్థించాలి, వర్షిప్ ఎక్కువగా దేవునితో టైమ్ స్పెండ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో మేము ఎప్పుడైతే ప్రేయర్స్ స్టార్ట్ చేసామో నాకు ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిండే అనమాట. అయితే అది చిన్నదే కదా అని నేను ప్రేయర్ పాయింట్ నేను సంఘంలో షేర్ చేయలేదు ప్రేయర్ కోసం. అయితే అది కొంచెం సివియర్ అయ్యి సర్జరీ అయింది. సర్జరీకెళ్ళినప్పుడు హెచ్‌బీ6 ఉండే అనమాట. లేదు, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఇయ్యాలి అనేసి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఇచ్చి సర్జరీ చేశారు. సేఫ్ అయ్యి ఇంటికొచ్చాను. సరే అక్కడి వరకు బావుంది. తర్వాత ఫిఫ్త్ డే స్టిచెస్ గూడా రిమూవ్ చేయలేదు. మమ్మీకి ఆర్థరైటిస్ ఉండే ప్రీవియస్. అయితే అన్ని రోజులు బానే ఉన్నారు. ప్రేయర్స్‌లో అన్న డైలీ ప్రేయర్స్‌లో పెడుతున్నారు. తర్వాత సడెన్‌గా ఫిఫ్త్ డే నైట్ అంతా బానే ఉన్నారు. నైట్ సివియర్‌గా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి మమ్మీకి సివియర్, ఎట్లా అంటే తను వాష్‌రూమ్ గూడా ఎళ్ళలేని సిచ్యువేషన్‌లో ఆహ్, సిక్ అయిపోయారనమాట. ఇంకా ఎన్ ఎన్ అక్క గూడా ప్రేయర్ పార్ట్నర్ నైట్‌లో బాగా ఇంకెక్కువ స్పెండ్ జేసి మేము ప్రేయర్ జేస్తున్నాము. ఆ టైంలో ఇంకెక్కువగా అసలు సిచ్యువేషన్స్ చాలా టైట్ అయిపోయినాయి ఇంట్లో. ఆహ్, ఆ టైంలో ఇంకా దేవుని వాక్యం ద్వారా అన్న మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాలు నన్ను ఎంతగానో బలపరిచాయి. ఇంకా విశ్వాసంలో దేవుడిలో ఎలా ముందుకు వెళ్ళాలి, అండ్ ప్రతి చిన్నదానికి గూడా దేవుని పైన ఎలా డిపెండ్ అవ్వాలి అనేసి అక్క గూడా, పాస్టమ్మ గారు ఉమెన్స్ ఫెలోషిప్‌లో రోదే అనే చిన్నది విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసాడనేసి మాట్లాడారు. అదే రోజు అక్క ఒక మాట ప్రవచించిందనమాట. దేవా, మమ్మల్ని ఎర్ర సముద్రం చీల్చి నడిపించబోతున్నావా? లేదంటే నీళ్ళ పైన మమ్మల్ని నడిపించి మాకు గొప్ప విడుదల జరిగించబోతున్నావా అనేసి అక్క ప్రవచించి ప్రార్థించింది. నేను ఎంతగానో విశ్వసించి ఇంకెక్కువ బలంగా ప్రార్థించినప్పుడు దేవుడు మమ్మీని హీల్ చేశారు. తర్వాత ఒకరోజు అమ్మగారు నేను చెప్పలేదు. అక్క కాల్ చేసి పాస్టరమ్మ గారు లీనక్క ఎలా ఉందమ్మా ఏంటి అన్నప్పుడు, అక్క ఇలా ఉంది ప్రేయర్‌లో పెట్టాడంటే, అక్క అన్న మేము ఉన్నాం గదమ్మా, ఎందుకు మాకు షేర్ చేయలేదు, ఉన్నాం గదా అనేసి అక్క ఎంతగానో ఆదరించింది. నాకు బ్రదర్స్, సిస్టర్స్ ఎవ్వరు లేరు. అక్క, అన్న ఎంతగానో నాకు తోడుగా ఉన్నారు. అలాగే నన్ను స్పిరిచువల్‌గా అండ్ ఫినాన్షియల్‌గా గూడా నన్ను ఎంతగానో ఆదుకున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మమ్మీ హీల్ అయ్యారు. ఇంకా నేను వెళ్ళే జాబ్ లాంగ్ అనమాట. 3 మంత్స్ నుంచి డ్యూటీకెళ్ళట్లేదు. ఆహ్, దేవా, నాకు దగ్గరలో కావాలని ప్రేయర్ చేశారు. సంఘం గూడా నా కోసం ప్రార్థించింది, ప్రేయర్ టీమ్. అప్పుడు దగ్గరలో నాకు దేవుడు నూతన ద్వారాన్ని ఓపెన్ చేశారు. అలాగే అది గూడా క్రిస్టియన్ మిషనరీ దాంట్లో. అక్కడ ఎట్లా అంటే ఫస్ట్ వెళ్ళగానే ప్రేయరు, ఎండింగ్‌లో ప్రేయర్ అనమాట. జాబ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్. దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి థ్యాంక్ యూ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ అన్న. చేస్తున్నాను.
దేవుని కృపను బట్టి తన కుమార్తె జీవితంలో ఆయన జరిగించిన మేలును బట్టి ఒకసారి అందరిని స్తుతి చెల్లిద్దాం. పరమ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో మీ కుమార్తెను, ఇదిగో తన కుటుంబాన్ని, ఇలాంటి తల్లిని ఇంతవరకు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. మీ బిడ్డ జీవితంలో మీరు చేసిన మేలును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఏ రోజు ఏ వాక్యం అవసరం, ఏ రోజు ఏ మాట చేత బలపరచబడవలసిందో, ఏ మాట అయితే బలహీనతలో బలం ఇస్తుందో ఆ మాట చేత మీ కుమార్తెను దర్శించారు. అనుక్షణం ఇదిగో మీ ఆత్మతో మీ కుమార్తెను నింపి ధైర్యపరిచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే నేను ప్రభా వాక్యమునకు చూపిన విధేయతను బట్టి కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాను. ఇదిగో విశ్వాసత లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని ఇదిగో నేను ప్రభా చెప్పిన ప్రతి మాటకి లోబడి ఇదిగో నేను ప్రభా మీ మీద ఆధారపడి ముందుకెళ్ళిన విధానం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేయర్ పార్ట్నర్స్ గా కొనసాగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం. ఎదురాడి నిలబడ్డ విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీకు ఇదిగోనంటూ ఈ సమయంలో జ్యోతిర్మయ్య గారిని అలాగే నా సుష్మిత వారిద్దరిని మీకు సన్నిధిలో ఎత్తిపడుతున్నా. దీవించి ఆశ్రయించి స్థిరపరచుంటే ఇదిగో ప్రేయర్ పార్ట్నర్స్ ఎలా డిస్టర్బ్ అవ్వాలో, ఎలా డిస్టర్బ్ చేయబడాలో మొదలుపెట్టిన వాళ్ళందరూ ఆగిపోయారు. మీ బిడ్డలిద్దరిని స్థిరపరిచి ఉంచారు. అన్నిటినీ అధిగమించి విశ్వాసంతో కొనసాగడానికి అవసరమైన ఇదిగో ఆత్మీయతను, శక్తిని, బలాన్ని మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ బిడ్డల మీద మీకు దృష్టి ఉంచండి. ఇది వేరుని చూసి అనేకులు మీ తట్టు తిరిగి నేను ప్రభా వారి సాక్ష్యం అనేకులకు ఒక ఉద్యోగం గాను, ఒక ఎంకరేజ్మెంట్ గాను ప్రతి ఒక్కరికి ఉండడానికి సహాయం దయచండి. మీకే స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి. దీవించి ఆశ్రయించి స్థిరపరచండి ప్రభా. వందనాలు చెల్లిస్తాను. ప్రత్యేకంగా నేను ప్రభా ఈ దినం సంఘం అంతటి కోసం కూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఏకీవించిన వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఒక్కొక్కరిని మీ యొక్క సన్నిధిలో ఎత్తిపడతా ఉన్నాను. దీవించి ఆశ్రయించి స్థిరపరచండి. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకే వందనాలు తెలుస్తా ఉన్నా. ఇదే నా ప్రభా వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్న ఇదిగో శేషు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కుమారుని, తన కుటుంబాన్ని, తన బిడ్డలను, తన యొక్క వ్యాపారాలు, లావాదేవీలు సమస్తం మీ సన్నిధిలో పెడుతున్నా. నెమ్మది కలుగ చేయండి. ఇదిగో మీ నామము మీ బిడ్డల ద్వారా సన్నతించబడినట్లుగా, స్తుతించబడినట్లుగా ప్రతి అవసరత, అక్కర మహిమలో తీర్చబడును గాక. మీ నెమ్మది మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ఇదిగో వ్యాపకాలని, వ్యాపారాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత మహిమలో తీర్చబడును గాక. బిడ్డలు చదువుతుండగా మీ యొక్క కృపద ఇచ్చండి. మీ నెమ్మది అనుగ్రహించండి తండ్రి. అలాగే నాట్లో ఈ సమయంలో విజయ లారెన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇది నా ప్రభా బెంగళూరు నుంచి జాయిన్ అవుతున్నాను. ఇదిగో నా ప్రభా మీకు మాత్రం మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. ఇదిగో తనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నమ్మకమైనటువంటి ఇదిగో సాక్ష్యం బట్టి మీకు వందనాలు. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా నమ్మకత్వాన్ని బట్టి, విశ్వాసతను బట్టి మీకే వందనాలు తెలుస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా కుటుంబం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదిగో గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము స్వాస్థ్యము. ఈ సమయంలో ప్రత్యేకంగా మీకు మాతృపక్షిగా విజ్ఞాపన చేస్తున్నాను. ఇప్పుడే నా ప్రభా స్వస్థపరచండి, ఆరోగ్యం దయచండి, నెమ్మది కలగజేసి ఇదిగో వారి పక్షంగా మీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డల ద్వారా మీరే మహిమ పొందని ప్రార్థిస్తున్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీరైనా ప్రభా ప్రతి బలహీనతలో తోడేంటి బలపరచమని ప్రార్థన చేస్తాం. మీ నెమ్మది సమాధానం చేత కుటుంబాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నేను ప్రభా ఈ సమయంలో తిమోతి షాలోం కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన వ్యక్తిగత జీవితం, కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత మహిమలో తీర్చబడును గాక. మీరే తోడయండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీ నెమ్మది కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. అలాగే నా ప్రభా శ్రీదేవి కిషోర్ ఇదిగో
సూర్యాపేట ఇదిగో ఒక ప్రాంతం నుండి వారు జాయిన్ అవుతుండగా దేవ స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. వారి మీద కనికరం ఉంచండి. ఇదిగో నాయన ప్రభా బిడ్డలు చదువుతున్నారు. తండ్రి స్తోత్రం నాయన. మీ బిడ్డల మీద మీ దృష్టి నుంచి దీవించి ఆశించి స్థిరపరచండి. మీ కుమార్తెను మీ ఆస్తులకు అప్పగిస్తున్న తనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. తనకిచ్చినటువంటి నమ్మకత్వాన్ని బట్టి వందనాలు ప్రభా స్తోత్రం నాయన. ఇదిగో నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నట్టుగా కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత అక్కడ తీర్చబడును గాక. ఇదిగో అన్నట్టు ప్రత్యేకంగా ఇదిగో తన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో రక్షణ మారు మనసు ఇప్పుడే కలుగును గాక. ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం నేను. ఇదిగో నేను ప్రభా ఇదిగో మేము ఎవరిని మార్చలేం ప్రభా. మేమెవరిని ఇదిగో మా మాటలతో కానీ మేమేమి కదిలించలేం. కానీ మీరు దర్శిస్తే ఒక్క క్షణంలో ఒక్క రాత్రి ఏదైనా ప్రభా ఎలాంటి వారైనా ఇదిగో మీరు అనుకున్నట్టుగా మారగలరు. దేవ స్తోత్రం ఇప్పటిని దర్శించండి తండ్రి. అలాగే ఈ సమయంలో నేను ప్రభా శ్రావణి శాలం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తన యొక్క భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నాను నేను. ఇదిగో ఉద్యోగం అనుగ్రహించండి. ఇదిగో నేను ప్రభా తన యవన కాలంలో నేను ప్రభా మీ మహిమార్థమైతానని దీవించి ఆశించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా మీకు వందనాలు. ఇదిగో నేను ప్రభా మంచి ఆత్మీయ జీవితాన్ని ఇదిగో మంచి భవిష్యత్తును మీకు మార్తెకు అనుగ్రహించండి. తనని బట్టి తన కుటుంబాన్ని దీవించండి ప్రభా. అలాగే ఈ సమయంలో సింధు కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా మీకు వందనాలు నాయన. ఈ యొక్క ప్రభా తన యొక్క కుటుంబాన్ని ఇదిగో నేను ప్రభా తన యొక్క నేను ప్రభా తోబుట్టు నేను ప్రభా మీకు సన్నిధి పడుతా ఉన్నాం. దీవించి ఆశించి స్థిరపరచండి తండ్రి. మీకు వందనాలు ప్రభా స్తోత్రం నాయన. మంచి ఉద్యోగం అనుగ్రహించండి. అనుకున్న దానికన్నా ఆశించిన దానికన్నా అడిగిన దానికన్నా దీవెనకరమైన స్థితిలో మీ బిడ్డను నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు వందనాలు స్తోత్రం నాయన. అలాగే ఈ సమయంలో శ్యామల కుమార్ గారికి ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇది నా ప్రభా తల్లిని మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. దేవా మీకు వందనాలు తండ్రి. ఇదే నా ప్రభా విశ్వాసంతో ఇదిగో అనుక్షణం మీ సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తూ ఇదిగో మీ మీద ఆధారపడుతూ కొనసాగుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ బిడ్డను దర్శించు ప్రభా. ఇదిగో ఈ వయసులో అవసరమైనటువంటి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మది కలుగచేయండి. అలాగే నా ప్రభా తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తల్లిని మీ కృప కిందకి తీసుకొస్తున్నాం. స్వస్థత, ఆరోగ్యం, నెమ్మది కలుగచేయండి. మీ బిడ్డని మీ యొక్క సన్నిధి ఎత్తిపడతా ఉన్నాం ప్రభా. దీవించి ఆశించి స్థిరపరచండి. దేవా నా ప్రభా వారి మీద మీకు దృష్టించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సమయంలో నా ప్రభా శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా ప్రభా తన భవిష్యత్తును మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాం. ప్రభా మీకు వందనాలు స్తోత్రం నాయన. ఇదిగో కుమార్తె ఎగ్జామ్ రాస్తుండగా మీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇది నా ప్రభా తోడేయండి, రాకపోకల్లో తోడేయండి. అద్భుతంగా మంచి ఎగ్జామ్ రాసి ఇదిగో మీ మహిమార్థమైన ప్రభా ఇదిగో మీ ఘనత కోసం మీ సాక్షిగా కుటుంబం ఉండడానికి సహాయం దయచండి. వారి మీద ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది, సమస్య తొలగించబడును గాక. కుటుంబంలోని అవసరాలన్నీ తొలగించబడి మీ నెమ్మది, మీ సమాధానం ఇదిగా నా ప్రభా కుటుంబంలో స్థిరపరచండి ప్రభా. దీవించండి ప్రభా. అలాగే మీకు ఈ సమయంలో నా ప్రభా ప్రకాష్ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తనని తన పరిచయం బట్టి మీకు వందనాలు. తన పక్షంగా మీరు కలిగిన ఉద్దేశాలు, తన పక్షంగా మీరు కలిగిన ఆలోచనలు క్రీస్తు గొప్ప నామన స్థిరపరచండి. మీరే మహిమ పొందండి ప్రభా. స్తోత్రం నాయన. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నా ప్రభా. నాయన ప్రభా మీకు వందనాలు ప్రభా. ఇదిగో పరిచయని దీవించండి, ఆశీర్వదించండి. తన ఉద్దేశాన్ని సఫలపరచండి. తన పక్షంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాకపోకల్లో తోడే ఉండండి. ఇదిగో నా ప్రభా తనకిచ్చిన ప్రత్యేకమైన ఇదిగో పరిచర్య ఆసక్తి ఇదిగో నా ప్రభా దాన్ని దీవించి ఆశీర్వదించి ఇదివరకు ఎప్పుడు లేనంత గొప్ప పరిచర్య ఇదిగో ఘనమైన సాక్షిగా మీకు మారు నిలబెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ఆ లూకా మరియు గ్రేస్ రేఖ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆ కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తి పడతా ఉన్నాను. మీ బిడ్డలను దీవించి ఆశ్రయించి మీరు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన రాకపోకలు ఇదిగో మీరు ఇచ్చిన నెమ్మది సమాధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ ఎదుగుదలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మీ అంతకంతగా అభివృద్ధి చెందడానికి కృపద ఇచ్చండి. ప్రత్యేకంగా నేను వారి గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. మీ దైవ ఆశీర్వాదం నెమ్మది దయచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే నా ప్రభు ఈ సమయంలో వారి భవిష్యత్తును మీ హస్తాలకు అప్పగిస్తాను. ఏదైనా పాస్టర్ జాన్పాల్ గారు మరియు పాస్టర్ పుష్ప జాన్పాల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డల మీద మీ కనికరం నుంచి దర్శించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో మీ బిడ్డల మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాం. దేవా స్తోత్రం నాయన. మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తా ఉన్నాం తండ్రి. స్తోత్రం 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 నాయన. ఇదిగో నాయన ప్రభా మీ యొక్క సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచండి.
ఆరోగ్యం కలుగజేయండి. బిడ్డల ఎగ్జామ్ రాస్తుండగా కృప దయచేయి ప్రభువా. నాయన మీకు వందనాలు. వారి ఎదుగుదల, వారి ప్రభా పరిస్థితుల్లో మీరు తోడయుండు అని ప్రార్థన చేస్తాను. సమస్తం సమకూర్చి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవసరాల అక్కర్లు తీర్చి మీరే మహిమ పొందండి ప్రభా. ఇదిగో నాయన ప్రభా అవసరమైన ఆరోగ్యం దయచండి. ఇదిగో వారు ఏదైతే స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇదిగో అద్భుతంగా స్థలం కొన కొనడానికి అవసరమైన శక్తిని, సామర్థ్యాన్ని కలుగచేయండి ప్రభా. ఇదిగో రైట్ పర్సన్స్ ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సరైన నడిపింపు బిడ్డలకు కలుగును గాక. అలాగే నేను పరిచయను విస్తరింపు శాఖలుగా విస్తరింపజేసి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి సాక్ష్యాన్ని స్థిరపరచండి. ఇదిగో పరిచయలు వారు సహకరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. దేవా మీకు వందనాలు. విశ్వాసం బట్టి వారు సహకరిస్తున్నటువంటి విధానం వారందరికీ ఇదిగో వారి భవిష్యత్తుకు దీవెనకరంగా మార్చబడును గాక. దేవా మీకు వందనాలు, స్తోత్రం. ఈ సమయంలో హెలెన్ కుమార్ గారు వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారి యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదేనంటూ ఆ కుమార్తె కొరకు ప్రార్థన చేస్తాను. ఎగ్జామ్స్ రాస్తుండగా కృప దయచండి, ప్రిపేర్ అవుతుండగా సహాయం దయచండి. ఇదిగో వారి బిడ్డలు దాంట్లో ఆ కుటుంబాన్ని మీకు ఎత్తుపడతా ఉన్నాం. వారి తోబుట్టువులందరినీ మీకు ఎత్తుపడతా ఉన్నాం. వారి ద్వారా జరుగుతున్న పరిచయను బట్టి మీకు వందనాలు. ఇదిగో నాట్లో లీడ్ చేస్తున్న సంఘాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో లెక్క అప్పచెప్పవలసిన నమ్మకమైన పని వాని వలె మీ సందులో నిందారైతే నిర్దోషమైనటువంటి ఇదిగో జీవన విధానం, జీవితం, ఇదిగో నేను సాక్ష్యం మీకు మామిడికి వారి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే మహిమ పొందండి. అలాగే నేను ప్రభు ఈ సమయంలో ప్రభు కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి, తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి. ఇదిగో బిడ్డలు ఇద్దరు ఎగ్జామ్స్ రాస్తుండగా, ప్రిపేర్ అవుతుండగా కృప దయచేయండి, తోడేయండి. నేను ప్రభా సేవకురాలను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రం. మీకు ఆ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచని ప్రార్థిస్తున్నాం. దీవించి ఆశ్రయించి స్థిరపరచండి. కేవలం మీకే వందనాలు, స్తోత్రం. నేను అలాగే ఇదే నాతో పాటు ఏకీవించిన కుటుంబాలన్నిటి కోసం కూడా ప్రార్థన చేస్తాను. ఒక్కొక్కరి మీద మీ కనుదృష్టి నుంచి దీవించి ఆశ్రయించి స్థిరపరచండి ప్రభు. ఇంకా ఎవరెవరు ఏ అవసరాలు ఉన్నారో, ఏ అక్కరలతో బాధపడుతున్నారు, ఇబ్బందులతో ఎదురు చూస్తున్నారు, దేవనాయన ప్రభా సహవాసపు దీవెనలు ఇదిగో ప్రతి ఒక్కరి మీద కప్పబడును గాక. మీకు మాకు ఇచ్చిన సాక్ష్యపు ఇదిగో అనేకులను ఇన్స్పైర్ చేసి అనేకులు మీ తట్టు తిరిగినట్లు ఇదిగో బలమైన ఇదిగో అవి కేవలం మాటలు మాత్రమే గాక శక్తివంతమైనటువంటి ఇదిగో హృదయాల్ని కదిలించి ఇదిగో సాక్ష్యంగా స్థిరపరచమని వేడుకుంటూ నోటి తెరిచి తనిచ్చిన సాక్ష్యము ఇదిగో నేను ప్రభా ఆ సాక్ష్యము ఇదిగో నేను తనకు మాత్రమే కాదు కానీ ఇదిగో తన కుటుంబానికి మాత్రమే కాదు కానీ ఇదిగో తన భవిష్యత్ తరాలకి కూడా దీవెనకరంగా మార్చబడును గాక. కేవలం మీరే ఈ సహవాసం ద్వారా మహిమ పొందమని దేవా మీకు వందనాలు, స్తోత్రమైన ఈ సహవాసము ఇదిగో ప్రభువు చేత, ఆత్మ చేత, మేఘము చేత నడిపించబడుతుందని, మీ సన్నిధి చేత నడిపించబడుతుందని గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఇదిగో స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఇదిగో నేను ప్రభా ఈ సహవాసంలో జాయిన్ అవ్వడానికి ఆయన ప్రభా జాయిన్ అవ్వలేకపోతూ ఇదే నేను ప్రభా రకరకాల కారణాల చేత తమని తాము నేను ప్రభా ఇదిగో ఆటంకపరుచుకుంటూ ఉన్న ప్రతి వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ కారణం చేత ఆగిపోయారు, ఏ కారణం చేత రాలేదో ఈ సమయంలో వారి పక్షంగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను. ఇదిగో నేను ప్రభా వినయంతో బ్రతిమలాడుతాను. ఇది వారి పక్షంగా విజ్ఞాపన ప్రభా ఒక్కసారి ఇదే ఆత్మావిషయం, ఇదే ఆత్మ నింపుదల, ఇదే సాక్ష్యం వారికి కూడా దయచేయండి ప్రభా. మీరే నా ప్రభాని వారి పక్షంగా జ్ఞాపకం చేసుకోండి ఆయన. దేవా మీకు వందనాలు. ఇదిగో వారు మాతో ఉండాలన్నది కాదు, వారు మీతో ఉండాలని మేము ఆశపడతా ఉన్నాం. ఇదిగో మీతో ఇదే స్థాయిలో ఇంతకంటే గొప్పగా ఉండాలని మేము ఆశపడతా ఉన్నాం. తోడే ఉండి ఇదిగో వారిని దర్శించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ కృప కిందకి తీసుకొస్తూ క్రీస్తు గొప్ప నామున స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఎవరెవరైతే పిల్లల ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో, రాస్తున్నారు, ప్రారంభాని కోసం ఇదిగో టెన్షన్ పడుతున్నారు, వారిలో ఉన్న ప్రతి స్ట్రెస్ నుంచి, ప్రతి టెన్షన్ నుంచి విడుదలిచ్చి ఎవరికి లేని ప్రత్యేకమైన ఎవరు ఎవరు అనుభవించని జ్ఞానం చేత, నైపుణ్యత చేత వారిని నింపి దర్శించి దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచని వేడుకుంటాం. క్రీస్తు గొప్ప నామని ప్రార్థన అడిగి బ్రతిమాల వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.